మేము ఏం చేస్తామన్నా దాన్ని అడ్డుకుంటామని నువ్వు అంటున్నావు. మంచిది, నా ప్రణాళికలు నీకు నచ్చలేదు, నువ్వు అడ్డుకుంటా అంటున్నావు కదా. 6 నెలలు నేను ఊరుకుంటా, నువ్వేం చేస్తావో చెప్పు, ఏం తెస్తావో చెప్పు. మోడీని తీసుకురా, 1.5 కోట్లు మోడీని ఇప్పించు. 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్ లా తెలంగాణ సమాజాన్ని అంతా పిలిచి మోడీని నిన్నిద్దరిని నేను సమానం చేస్తా. అధికారికంగా నిన్నక్కడ పరేడ్ గ్రౌండ్ లో 10 లక్షల మందితో సన్మానం చేసే జిమ్మేదారి నేను తీసుకుంటా. కిషన్ రెడ్డి గారు, మోడీ నుంచి 1.5 కోట్లు మన నగరానికి తీసుకురా. నాకేం బేసిజాలు లేవు, నాకు నగరం అభివృద్ధి చేయడమే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడమే. ఈ రోజు ఢిల్లీ చూసినా, ముంబై చూసినా, బెంగళూరు చూసినా, చెన్నై చూసినా, కలకత్తా చూసినా కాలుష్యంతో నగరాలు అతలాకుతలం అయిపోయినాయి. ఇవాళ టీవీలు పేపర్లు చూస్తే అక్కడ నివసించలేని పరిస్థితి ఉంది. ఆల్రెడీ స్కూల్స్కు హాలిడేస్ ఇచ్చిండ్రు. అక్కడ ఉండేటోళ్లను ఆ పట్టణం వదిలి ఇతర ప్రాంతాలకు పోయి ఉండమంటుర్రు. మనం కూడా ఆ పరిస్థితిని కొని తెచ్చుకుందామా?